వివేక హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షుల్లోని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన్ అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు. వివేక మృతదేహాన్ని కట్టుకట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్ గా పోయాడు. శవ పరిశీలిస్తే ఎత్తి మీద రక్తం మార్కులు ఉన్నాయి. అంటే పేర్ని నాని, నువ్వు చదివిందంతా వాస్తవం. నువ్వు తప్పు చదువుతానో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు చదివినట్టన్నీ వాస్తవం అని. నువ్వేదో చెప్పబోయి ఏదో చెప్పేసినావు, అయిపోయింది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లా వాసులకు తెలుసు. సాక్షుల్ని సమర్థించడంలో, చంపేయడంలో పరిటాల రవి కేసు కాంచి మన వివేకానంద రెడ్డి కేసు కానీ ఇంకా ఇతరత్ర కేసులు కానీ అన్నీ ఒకటే ఫార్ములాలో జరుగుతున్నాయి. మొన్న టీటీడీలో జరిగినటువంటి కుంభకోణం విషయంలో కూడా సాక్షిగా ఉన్నవాడిని రైలు కింద వేసి చంపేశారు. అన్నీ తెలుసు, కానీ నువ్వే తెలుసుకోలేకున్నావు. ఏదో ఒకరోజు ఏదో అంటారు చూడు, 1000 పీనికలు తిన్న రాబందు అదేదో అన్నట్టుగా నువ్వు కూడా దానికి బలి కావాల్సిందే. నువ్వు చదివింది అక్షరాల కరెక్టు, అందరికీ తెలుసు. కానీ నీ నోట ఇలాంటి నిజాలు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఎందుకు నిజాలు చెప్పావో, మరి ఏందో దీని పర్యవసానం నీకు ఎలా ఉంటుందో నువ్వే అర్థం చేసుకో. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఇలా మీమ్స్ గురి కాకుండా ఉండే విధంగా బిహేవ్ చేయి.